రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతు సేవా సహకార సంఘం 51 మహాజన సభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఇక రైతుల కోసం సహకార సంఘం ఏర్పాటు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కొత్త కురుమా సత్తయ్య, అదేవిధంగా బ్యాంకు డైరెక్టర్లు, స్థానిక కౌన్సిలర్లు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికే 8 నెలల్లో ఇప్పటికి 4-5 పథకాలు, ఉచిత బస్సు కావచ్చు, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, లేకపోతే ఈ రోజు చెప్పినటువంటి 6 పథకాల్లో ఇప్పటికి దాదాపుగా 4 పథకాలు పూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో మేమున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినామంటే 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు 1 లక్ష రూపాయలు మాఫీ చేసేందుకు కూడా మనసు చెప్పలేదు ఆ ప్రభుత్వానికి. కానీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తి మీద పెట్టిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయల మిత్తి కట్టడానికి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి 12 లక్షల కోట్ల రూపాయలు అయితే 6.5 లక్షల కోట్ల రూపాయలు వడ్డీని కట్టడానికే సరిపోతున్నాయనేటువంటి మాట మీరు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కాదు చెప్తున్నారు. అందుకే అప్పులు మన నెత్తి మీద పెట్టినా ఈరోజు రైతాంగం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం మనకు గుండెల్లో ఉండాలి. రైతు ఎంత పేదవాడు ఉంటే అంత పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ